తిరుపతిలోని సత్యనారాయణపురంలో గత రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఏఎస్ఐ రాము హల్చల్ చేసినటువంటి వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్చల్ చేస్తుందని చెప్పాలి. అదే రకంగా నిన్న నైట్ ఏదైతే పూర్విక కర్రీస్ పాయింట్ అన్నటువంటి ఈ కర్రీస్ పాయింట్ సత్యనారాయణపురంలో ఉంది. ఈ కర్రీస్ పాయింట్ వద్దకి ఆ ఏఎస్ఐ రాము రావడం జరిగింది. వచ్చిన అతను ఏదైతే రోడ్లో బండి పెట్టుకొని కర్రీస్ పాయింట్లో ఉన్నటువంటి నిర్వాహకులకి అక్కడ ఉన్నటువంటి ఆ కర్రీ నా దగ్గర తెచ్చియండి అంటూ కూడా రోడ్డు మీద నిలబడుకొని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా పూర్విక కర్రీస్ పాయింట్లో ఉన్నటువంటి ఆ నిర్వాహకురాలు మహిళ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆమె లోపలికి వచ్చి తీసుకోండి సార్ అని చెప్పడంతో కూడా నేను పోలీసుని ఇక్కడికే తెచ్చియాలంటూ కూడా అతను రుబాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మరొక కస్టమర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అతను అక్కడ ఉన్నది మహిళ కదా, నువ్వు ఏంటి రుబాబు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, కానీ అక్కడ నిలబడి నువ్వు పోలీసులు అంటూ లేకపోతే ఇంకోటి చెప్తూ ఎందుకు రుబాబు చేస్తున్నావు అంటూ కూడా అతను నిలదీయడంతో అతని మీదకి ఆ యొక్క ఏఎస్ఐ దాడికి దిగినటువంటి పరిస్థితి. పరస్పరం ఇద్దరూ కూడా గుద్దులాడుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకురాలు ఉన్నారు. ఒకసారి ఆమెతో ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు అంతగా కొట్టుకోవాల్సి వచ్చింది? సార్ 8:15కి అలా వచ్చాడు. వచ్చి రోడ్లో చేరి హారన్ కొట్టారు. ఎవరు అని చెప్పినట్టు చికెన్ కర్రీ కావాలి అన్నాడు. సరే నేను కట్టి గ్లాస్ పైన పెట్టాను. తను రాలేదు. తను రాకపోగా మళ్ళీ తీసుకురా అని చెప్పేసి సైగ చేశాడు. అప్పటికి తను ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. నాకు కస్టమర్స్ వస్తే నేను కర్రీ కట్టుకుంటా ఉండిపోయాను. మళ్ళీ తీసుకురాలేదు అని చెప్పి సైగ చేశాడు. తనే వచ్చాడు. తను వచ్చి కర్రీ తీసుకొని మా సిఐ సార్ తీసుకురమ్మంటున్నాడు అని చెప్పన్నాడు. ఎక్కడ సిఐ ఎవరు అని అనేసరికి అల్పిరి పోలీస్ స్టేషన్ అని చెప్పన్నాడు. అల్పిరి పోలీస్ స్టేషన్ సరే మేము కాల్ చేస్తామని వేరే కస్టమర్ వచ్చిన్నారు. ఆ కస్టమరు అల్పిరి పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. చేస్తే సార్ వాళ్ళు బండి కీస్ తీసి పెట్టుకునేసేయండి, మేము వస్తున్నాము అని చెప్పన్నారు. తను ఫోన్ చేశారు అని చెప్పనేసి తాగున్నారు కదా, అతని ఆ వ్యక్తి కస్టమర్ని కొట్టాడు. కొట్టేసరికి వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరిగింది. గొడవ జరిగే కొద్దికి సార్ వాళ్ళు వచ్చేసారు అల్పిరి పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని మందలించి తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. అంటే ఆయన బండి మీద కూర్చొని ఎలా రుబాబు చేశారు, అంటే మీతో ఎలా మాట్లాడాడు? బండి మీద కూర్చొని చికెన్ కర్రీ తీసుకురా అని చెప్పని సైగ చేశాడు. మళ్ళీ గట్టిగా అరిచాడు, తీసుకురా చికెన్ కర్రీ ఇక్కడికి అని చెప్పనేసి. తను చాలా డ్రింక్ చేస్తున్నారు, చాలా తాగున్నాడు. నాకు భయం అనిపించింది. నాకు అది కాకుండా ఆ టైంలో నాకు కస్టమర్స్ వేరే వచ్చారు. నేను కస్టమర్స్కి కర్రీ కట్టిస్తూ ఉన్నాను. మళ్ళా తను ఇంకా నేను అప్పటికి 4-5 సార్లు అడిగి నేను తీసుకెళ్ళలేదనేసి తనే వచ్చి కర్రీ తీసుకుంటూ నేను సిఎస్ఆర్కి తీసుకోబోతా ఉన్నాను, అమౌంట్ ఇవ్వండి అన్నప్పుడు నేను కర్రీ ఇలా తీసుకోపోవాలి సార్ వాళ్ళు తెమ్మన్నాడు అని. అందువల్ల ఆ కస్టమరుకి డౌట్ వచ్చి ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు ఇలా చేస్తా అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ అల్పిరి పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళంతా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. వెంటనే సార్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు, తనని మందలించారు, మాకు ధైర్యం చెప్పారు. కాకపోతే ఇలా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు కదా, మాలాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. అలా ప్రతి దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ దగ్గర, కూరగాయల దగ్గర, కర్రీ పాయింట్ దగ్గర, హోటల్ దగ్గర వెళ్ళి ఇలా బెదిరించుకోవడం తప్పు కదా. అందువల్ల మాకు బాధ అనిపించింది. అయితే ప్రధానంగా ఏదైతే దాదాపు 3 నిమిషాల వరకు కూడా వాళ్ళిద్దరూ తోసుకున్నటువంటి సంఘటన వీడియో ఉంది. 3 నిమిషాల పాటు అదే జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అసలు ఒప్పుకోలేదు. తను లాగడము, కొట్టడము చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఇవ్వు అంటాడు, బీగాలు పెరుక్కుంటాడు. ఆ కస్టమర్ సపోర్ట్ లేకపోయింటే నాకు చాలా ఇబ్బంది. ఆ టైంలో మా హస్బెండ్ ఎవరు లేరు, నేను ఒకటే ఉన్నాను. ఆ కస్టమర్ లేకపోయింటే మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చాలా సపోర్ట్ చేశాడు ఎవరో కానీ. ప్రధానంగా ఏదైతే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మరొక కస్టమర్ పూర్తిగా ఆ యొక్క ఏఎస్ఐతో కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు, అలిపిరి పోలీసులు కూడా ఫోన్ చేయడం జరిగింది. అలిపిరి పోలీసులు కూడా ఎవరైతే ఆ ఏఎస్ఐ అంటున్నారో అతని బైక్ బీగాలు కూడా పెరిగి పెట్టుకోండి అంటూ కూడా చెప్పడంతో ఆ కస్టమర్ ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి కస్టమరు ఆ ఏఎస్ఐ బైక్ సంబంధించినటువంటి కీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే నా కీస్ నాకు ఇవ్వు అంటూ కూడా మరి కొంతసేపు కూడా ఎవరైతే ఆ ఏఎస్ఐ రాము ఇతనితో గొడవ పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏఎస్ఐ రాము ఇతని మీద దాడి చేసినటువంటి వీడియోస్ కూడా మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ఏదైతే మనం చూస్తున్నాం షాప్ ఎదుటే ముందరే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ వద్ద
కిందకి పడుతూ లేస్తూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఆ కస్టమర్ ఎవరైతే వచ్చాడో అతను కేవలం మీరు చేస్తున్నది తప్పు, మీరు పోలీసులు అయితే ఇలా వ్యవహరించడం అది సమంజసం కాదు, మీరు ఏ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఏంటి చెప్పండి అంటూ కూడా అతను నిలదీయడంతో ఏఎస్ఐ రాము అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సంఘటన నిన్న రాత్రి సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. అయితే ఒక్కసారికి ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇది వాపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, సత్యనారాయణపురం. తిరుపతిలోని సత్యనారాయణపురంలో గత రాత్రి 10 గంటల ప్రాంతంలో SPF సంబంధించినటువంటి ఏఎస్ఐ రాము హల్చల్ చేసినటువంటి వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్చల్ చేస్తుందని చెప్పాలి. అదే రకంగా నిన్న నైట్ ఏదైతే పూర్విక కర్రీస్ పాయింట్ అన్నటువంటి ఈ కర్రీస్ పాయింట్ సత్యనారాయణపురంలో ఉంది. ఈ కర్రీస్ పాయింట్ వద్దకి ఆ ఏఎస్ఐ రాము రావడం జరిగింది. వచ్చిన అతను ఏదైతే రోడ్లో బండి పెట్టుకొని కర్రీస్ పాయింట్లో ఉన్నటువంటి నిర్వాహకులకి అక్కడ ఉన్నటువంటి ఆ కర్రీ నా దగ్గర తెచ్చియండి అంటూ కూడా రోడ్డు మీద నిలబడుకొని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా పూర్విక కర్రీస్ పాయింట్లో ఉన్నటువంటి ఆ నిర్వాహకురాలు మహిళ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆమె లోపలికి వచ్చి తీసుకోండి సార్ అని చెప్పడంతో కూడా నేను పోలీసుని ఇక్కడికే తెచ్చియాలంటూ కూడా అతను రుబాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మరొక కస్టమర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అతను అక్కడ ఉన్నది మహిళ కదా, నువ్వు ఏంటి రుబాబు చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, కానీ అక్కడ నిలబడి నువ్వు పోలీసులు అంటూ లేకపోతే ఇంకోటి చెప్తూ ఎందుకు రుబాబు చేస్తున్నావు అంటూ కూడా అతను నిలదీయడంతో అతని మీదకి ఆ యొక్క ఏఎస్ఐ దాడికి దిగినటువంటి పరిస్థితి. పరస్పరం ఇద్దరూ కూడా గుద్దులాడుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకురాలు ఉన్నారు. ఒకసారి ఆమెతో ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు అంతగా కొట్టుకోవాల్సి వచ్చింది? సార్ 8:15కి అలా వచ్చాడు. వచ్చి రోడ్లో చేరి హారన్ కొట్టారు. ఎవరు అని చెప్పినట్టు చికెన్ కర్రీ కావాలి అన్నాడు. సరే నేను కట్టి గ్లాస్ పైన పెట్టాను. తను రాలేదు. తను రాకపోగా మళ్ళీ తీసుకురా అని చెప్పేసి సైగ చేశాడు. అప్పటికి తను ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. నాకు కస్టమర్స్ వస్తే నేను కర్రీ కట్టుకుంటా ఉండిపోయాను. మళ్ళీ తీసుకురాలేదు అని చెప్పి సైగ చేశాడు. తనే వచ్చాడు. తను వచ్చి కర్రీ తీసుకొని మా సిఐ సార్ తీసుకురమ్మంటున్నాడు అని చెప్పన్నాడు. ఎక్కడ సిఐ ఎవరు అని అనేసరికి అల్పిరి పోలీస్ స్టేషన్ అని చెప్పన్నాడు. అల్పిరి పోలీస్ స్టేషన్ సరే మేము కాల్ చేస్తామని వేరే కస్టమర్ వచ్చిన్నారు. ఆ కస్టమరు అల్పిరి పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. చేస్తే సార్ వాళ్ళు బండి కీస్ తీసి పెట్టుకునేసేయండి, మేము వస్తున్నాము అని చెప్పన్నారు. తను ఫోన్ చేశారు అని చెప్పనేసి తాగున్నారు కదా, అతని ఆ వ్యక్తి కస్టమర్ని కొట్టాడు. కొట్టేసరికి వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ జరిగింది. గొడవ జరిగే కొద్దికి సార్ వాళ్ళు వచ్చేసారు అల్పిరి పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని మందలించి తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. అంటే ఆయన బండి మీద కూర్చొని ఎలా రుబాబు చేశారు, అంటే మీతో ఎలా మాట్లాడాడు? బండి మీద కూర్చొని చికెన్ కర్రీ తీసుకురా అని చెప్పని సైగ చేశాడు. మళ్ళీ గట్టిగా అరిచాడు, తీసుకురా చికెన్ కర్రీ ఇక్కడికి అని చెప్పనేసి. తను చాలా డ్రింక్ చేస్తున్నారు, చాలా తాగున్నాడు. నాకు భయం అనిపించింది. నాకు అది కాకుండా ఆ టైంలో నాకు కస్టమర్స్ వేరే వచ్చారు. నేను కస్టమర్స్కి కర్రీ కట్టిస్తూ ఉన్నాను. మళ్ళా తను ఇంకా నేను అప్పటికి 4-5 సార్లు అడిగి నేను తీసుకెళ్ళలేదనేసి తనే వచ్చి కర్రీ తీసుకుంటూ నేను సిఎస్ఆర్కి తీసుకోబోతా ఉన్నాను, అమౌంట్ ఇవ్వండి అన్నప్పుడు నేను కర్రీ ఇలా తీసుకోపోవాలి సార్ వాళ్ళు తెమ్మన్నాడు అని. అందువల్ల ఆ కస్టమరుకి డౌట్ వచ్చి ఫోన్ చేశారు. పోలీస్ వాళ్ళు ఇలా చేస్తా అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ అల్పిరి పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళంతా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. వెంటనే సార్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు, తనని మందలించారు, మాకు ధైర్యం చెప్పారు. కాకపోతే ఇలా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు కదా, మాలాంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. అలా ప్రతి దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ దగ్గర, కూరగాయల దగ్గర, కర్రీ పాయింట్ దగ్గర, హోటల్ దగ్గర వెళ్ళి ఇలా బెదిరించుకోవడం తప్పు కదా. అందువల్ల మాకు బాధ అనిపించింది. అయితే ప్రధానంగా ఏదైతే దాదాపు 3 నిమిషాల వరకు కూడా వాళ్ళిద్దరూ తోసుకున్నటువంటి సంఘటన వీడియో ఉంది. 3 నిమిషాల పాటు అదే జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అసలు ఒప్పుకోలేదు. తను లాగడము, కొట్టడము చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఇవ్వు అంటాడు, బీగాలు పెరుక్కుంటాడు. ఆ కస్టమర్ సపోర్ట్ లేకపోయింటే నాకు చాలా ఇబ్బంది. ఆ టైంలో మా హస్బెండ్ ఎవరు లేరు, నేను ఒకటే ఉన్నాను. ఆ కస్టమర్ లేకపోయింటే మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చాలా సపోర్ట్ చేశాడు ఎవరో కానీ. ప్రధానంగా ఏదైతే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి మరొక కస్టమర్ పూర్తిగా ఆ యొక్క ఏఎస్ఐతో కూడా వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు, అలిపిరి పోలీసులు కూడా ఫోన్ చేయడం జరిగింది. అలిపిరి పోలీసులు కూడా
ఎవరైతే ఆ ఏఎస్ఐ అంటున్నాడో అతని బైక్ బీగాలు కూడా పెరిగి పెట్టుకోండి అంటూ కూడా చెప్పడంతో ఆ కస్టమర్ ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి కస్టమరు ఆ ఏఎస్ఐ బైక్ సంబంధించినటువంటి కీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే నా కీస్ నాకు ఇవ్వు అంటూ కూడా మరి కొంతసేపు కూడా ఎవరైతే ఆ ఏఎస్ఐ రాము ఇతనితో గొడవ పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏఎస్ఐ రాము ఇతని మీద దాడి చేసినటువంటి వీడియోస్ కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే మనం చూస్తున్నాం షాప్ ఎదుటే ముందరే ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ వద్ద కిందకి పడుతూ లేస్తూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఆ కస్టమర్ ఎవరైతే వచ్చాడో అతను కేవలం మీరు చేస్తున్నది తప్పు, మీరు పోలీసులు అయితే ఇలా వ్యవహరించడం అది సమంజసం కాదు, మీరు ఏ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఏంటి చెప్పండి అంటూ కూడా అతను నిలదీయడంతో ఏఎస్ఐ రాము అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సంఘటన నిన్న రాత్రి సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. అయితే ఒక్కసారికి ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే ఇది సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఇది వాపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV సత్యనారాయణపురం.